హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ అబ్బా. ఎవరా అనుకుంటున్నారా? తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని. అయితే ఈ ప్రాసెస్ కోడిగుడ్డు పులుసు గురించి మీకు కూడా కొంచెం చూపిద్దాం. చాలామందికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఓకేనా? చూడండి. ఓ చూడడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడిగుడ్డు పులుసు ఎంత బాగుంటుందో తిని చూసి చెప్పండి. ఓకేనా? కోడిగుడ్డు పులుసుకి అయితే అన్నీ రెడీ చేస్తున్నాను. ఇక గుడ్లు అయితే గిన్నెలో వేసుకున్నాను. ఇక నేనైతే ఆల్రెడీ ములక్కాళ్ళు అయితే, ఎందుకంటే ఇవి ఊరు నుంచి తెచ్చానమాట. 20 రూపాయలు ఊర్లో ఒక ములక్కాడు వచ్చి రూపాయికి, అయితే 20 ములక్కాళ్ళు తీసుకొచ్చేసి ఇక మనం అలా పెట్టేస్తే ఎండిపోతాయి కదా అనేసి కట్ చేసేసి ఉడకబెట్టేసి ఉప్పేసి ఫ్రీజర్లో పడేసాను. కావాలన్నప్పుడల్లా కొంచెం గంట ముందు తీసి కొంచెం కొంచెం వేస్తే ఇక మనకు ఇందులో అయితే ఇది వేసుకుంటున్నాను. ఎన్ని కావాలో అన్నీ వేస్తాను అనమాట. ఇక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ప్లస్ చింతపండు అయితే ముందే మీకు చూపించకుండా నానబెట్టాను. మనకు తగినంత, మీరు ఎంత తింటారో అంత చింతపండు నానేసుకోవాలి. మేమైతే కొంచెం ఇది పులుపు ఎక్కువ ఉందని అయితే తక్కువే నానేసుకున్నా. నేను ఏం చేస్తాను అంటే ముందు గట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మేము కూడా ఎక్కువ తినం కాబట్టి. ఇక గుడ్లు అయితే స్టవ్ మీద అయితే వేసి మనం ఏంటంటే ఉల్లిపాయలు అవి ఇవి కట్ చేసుకుండే లోపు గుడ్లు ఉడికిపోతాయి కదా. ఇంకా అనేసేసి అయితే గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టాను. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, ప్లస్ ఉప్పు వేసుకోండి. చాలా బాగా గుడ్లు ఉడుకుతాయి, పగలవు. చాలామంది సెగబెట్టేసి టకా టకా పైకి ఎగిరి కింద దానికి గిన్నెకి తగిలేసరికి గుడ్డు ఫాట్ అంటుంది అనమాట. ఇక నేనైతే ఉల్లిపాయలు కోసి పెట్టుకొని ఇక బాండీ ఓ పక్కన పెట్టేసా. బాండీలో ఆవాలు, మెంతులు, ఫస్ట్ మెంతులు వేయాలి. పులుసు కూరలకి ఏ దానికైనా మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట, కమ్మటి వాసన వస్తుంది. చాలామంది మెంతులు చేదు అంటారు. అసలు అవి వేయించినాక చేదు అన్న మాటే ఉండదు తెలుసా. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఒక మిరగాయ, కొంచెం కరివేపాకు తాలింపుకు. పెద్ద అన్నీ పప్పులు ఉప్పులు వేసుకుంటే టేస్ట్ మళ్ళీ మారిపోద్దండి. ఎందుకు మారిపోద్ది అంటారేమో కానీ మినపప్పు, శనగపప్పు వేస్తే ఆ టేస్ట్ వేరు వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి, అలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. పప్పు వేసే దాంట్లోనే వేయాలి, అన్నిట్లల్లో వేయకూడదు. నేను తాలింపు కూడా అన్నిట్లల్లో వేయను, ఏ దాంట్లో ముఖ్యం అనుకుంటే ఆ దాంట్లో వేస్తా. ఇది పులుసు కూర కాబట్టి మనం ఉడకబెట్టి వండేది కాదు కాబట్టి ఆల్రెడీ నేను తాలింపు పెట్టుకున్నాను అనమాట. ఇక ఉల్లిపాయలు అయితే బాగానే దిట్టంగా తగిలిచ్చాను. ఎందుకంటే దిట్టంగా అంటే అవి వేయించిన తర్వాత ఎంత అవుతాయి అన్నది తెలియదు. చాలామంది కూడా మూత పెట్టకుండా వదిలేసి వేయిస్తూ ఉంటారు, కానీ అవి వేగవు, మాడిపోయినట్టు అవుతాయి. నేనైతే ఉప్పు వేసి, కళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు వేసేసి పసుపు వేసేసి నేను చక్కగా మూత పెట్టి సన్నసగన మగ్గనిస్తానమాట. అప్పుడు గుజ్జు కింద వస్తుంది. ఏ కూర వండినా అంతే చేయాలండి. ఓన్లీ వేపుడు దానికి మాత్రమే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. చీలికలు ఇంత బారుగా చీలికలు కట్ చేసుకోకూడదు గుడ్డు పులుసుకి. నేను ఆల్మోస్ట్ అన్ని కూరలలో కూడా చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తాను. ఇక ఇప్పుడు చక్కగా అంతా కలిపాం కదా, ఉప్పు పసుపు వేసేసి ఇక మనం సన్నసెగన పెట్టి దాని పని అది చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు. ఇక మనం ఈలోపు మనం అన్నీ ప్రిపేర్ అవ్వాలి కదా. ఏంటంటే గుడ్లు పొట్టొలవడము, చింతపండు గుజ్జు తీయడము, ఇవన్నీ అయితే చేస్తా. నేను ఎప్పుడూ గుజ్జు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇక కొత్తది వస్తుంది కదా, సర్లే అప్పుడైతే తీయొచ్చని. చూసారా, ఉల్లిపాయ అట్లా దిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఎక్కువ వాటరే ఉంటుంది కాబట్టి మనం కూడా కొంచెం ఎక్కువే కోసుకోవాలి పులుసుకి. నలుగురు ఇల్లు అన్నప్పుడు ఎలా ఉంటుంది. అందుకని ఎవరైనా సరే ఓపికగా వంట చేసుకోవాలి. వంట చేసుకోకుండా ఏం చేసుకోకుండా పెట్టుకొని పిల్లలకి పెట్టుకొని నేనైతే అట్లా చేయనబ్బా. నేనైతే మంచిగా చేస్తాను. చూసారా, ఉల్లిపాయ చక్కగా ఏగిపోయింది. ఇక ఇప్పుడు మనం పులుసు పోసుకోవడమే.
ఎందుకంటే అల్లం వెల్లిపాయ దంచి పెట్టాను కదా, నేను అప్పటికప్పుడే అల్లం వెల్లిపాయ దంచుకుంటాను. అల్లం వెల్లిపాయ ఎందుకంటే పాతది వేసామనుకోండి, పాతది అల్లం వెల్లిపాయ వేసామనుకోండి అదంత టేస్ట్ అనిపించదు. నేనైతే ఈ వంటలకైతే దంచేసుకుంటే అది సాంబార్ కారం అన్నమాట. అంటే నేను ఊరు నుంచి తెప్పించాను, గుంటూరు నుంచి సాంబార్ కారము. ఇక దాంట్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర ప్లస్ ఇది ఏమంటారు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ఆముదం వేసి కొడతారనమాట. అది చాలా బాగుంటుంది టేస్టు. మనం ఇడ్లీలలో కూడా వేసుకొని తినొచ్చు. అదనమాట. నేను ఇంకా ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అది కూడా. ఇంకా అది వేసి వండుతున్నాను. మీరు ఎప్పుడన్నా కావాలి అనుకుంటే కూడా అలా మనం కొట్టుకోవచ్చు అనమాట. పెద్ద కష్టం ఏం కాదు. కానీ ఇక ఇప్పుడున్న రోజుల్లో అందరికీ బద్ధకాలే పెరిగిపోయినాయి. పులుసు పోసేసుకోవాలి బాగా వేగినాక. ఉప్పు కారము వేసేసాం కాబట్టి ఉప్పు కారము మీకు తగినంత వేసుకోండి. మేము చెప్పినంత కాదు, మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. ఇది ఇంత అన్నది ఏమీ లేదు. ఇక బాగా ఉడకనిచ్చేసేసి ఇప్పుడైతే షుగర్ వేస్తున్నా. ఎందుకంటే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది అనమాట షుగర్ అట్లా వేస్తే. ఇప్పుడు ములక్కాయలు, గుడ్లు మాత్రం వేసేస్తున్నాను. ఎందుకంటే ములక్కాయలు ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి ఇంకెక్కువసేపు ఉడికితే పీస్ అవుతాయని ఇంకా ఇదైతే చేస్తున్నా. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే అవి ఉడకాలి కాబట్టి వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనము కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టానా లేదా పొంగుతుందని వదిలేసానా తెలీదు. మూత పెట్టినా ఇప్పుడు పెట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకా ఉల్లిపాయ వేగిపోయింది, అంతా వేగిపోయింది కాబట్టి మనం దాన్ని ఉడకనివ్వాలన్నమాట. కొంచెం హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని దాన్ని ఉడకనివ్వాలన్నమాట. ఉడికేసరికి పైన చూసారా ఆయిల్ వచ్చింది. ఇక మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఎందుకంటే ధనియాల పొడి వేసుకుంటేనే కొంచెం బాగుంటుంది. ఇంకా ఆయిల్ తేలుతుంది అనమాట. ఇక కొంచెం ఉప్పు, ఇప్పుడు మళ్ళీ ఉప్పు తగ్గిందనమాట, కొంచెం యాడ్ చేసుకున్నాం. మీరు కూడా అది టేస్ట్ చూసేసి ఉప్పు అయితే, నేను స్మెల్ని బట్టే యాడ్ చేస్తా. కానీ నేను వాసన చూసే అదేంటి నాలుక మీద వేసుకొని అయితే నేనైతే చూడను. స్మెల్ని బట్టి ఉప్పు తగ్గిందనేసి నేను వేసేస్తా. నేను ఎప్పుడైనా కూర వండేటప్పుడు నాలుక మీద వేసుకొని అయితే నేను చూడను. నాకు సరిపోతుంది అని తెలిస్తేనే నేను ఇది చేస్తా. చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో, కూర ఉడికిపోయినట్టు అనమాట. నేను చాలా వరకు కూడా ఏది టేస్ట్ చేయను. ఎందుకంటే నాకు నచ్చదు. అది మనం ఏదో తిని పెట్టినట్టుగా ఉంటుంది, ఎంగిలి ఫుడ్ అన్నట్టుగా అనుకుంటారు. అందుకని నేను ఎక్కువ ఇష్టపడను. నాకు ఇష్టం ఉండదు అసలు. అందుకనే ఇష్టం ఉన్నోళ్ళు టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసారా నూనె ఎంత బాగా వచ్చిందో. ఇక మనం గిన్నెలోకి సర్దుకుందాం. మనది కోడిగుడ్డు పులుసు రెడీ. మీరు ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది షేర్ చేస్తారు? నేను ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఫుడ్ తిందాము, ఓకేనా? ఇక ఇప్పుడైతే అన్నం కూరలు వండేసాను. మిగతా ఇక మనం అన్నీ టేబుల్ మీద సర్దుకొని అయితే ఫుడ్కి అయితే వెళ్ళిపోదాము. మనం ఫుడ్కి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే వంట చేసుకోండి ఇంట్లో, బయట తెచ్చుకోమాకండి. ఎందుకంటే 10 నిమిషాలు మనది కాదంటే వంట అయిపోతుంది. గంట మనది కాదంటే అన్నం కూరలు వండేసుకుంటాం, గట్టు సర్దేసుకుంటాం. నేనైతే ఇక తినడానికైతే కంచం ఒకటి పెట్టుకున్నాను. ఇక రైసు తీసుకున్నా. కానండి అబ్బాబ్బాబ్బా, ఇంట్లో వండుకున్న తిండే వేరండి. మటన్లు, చికెన్లు కాదు. మనం ఇంట్లో చక్కగా వండుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. ఇక సరేలే, మీకు కూడా చూపిద్దాం. నేను కూడా దీన్ని ఒక గుడ్డు, ఒక ములక్కాడ అయితే వేసుకున్నాను. ఇక ఓకేనా ఫ్రెండ్స్? మరి ఎట్లా ఉంది ఏంటి అన్నది టేస్ట్ చేయాలి కదా, మరి నేను మీకు కూడా చూపించాలి కదా. ఇక నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది అన్నది లక్ష్మి చెప్తుంది. ఇక తెలంగాణ కూతురు ఆంధ్ర వంట చేసా, సూపరు. కత్తి తురుము. మీరు కూడా కత్తిలాగా లైక్ చేయండి, కత్తిలాగా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోమాకండి.
ఈ తెలంగాణ కూతురు ఆంధ్ర కోడల్ని ఎక్కడ కూడా మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటా, లాస్ట్ వరకు చూడండి. బాయ్.